ఒక రాఘవ గారి దగ్గర ప్రారంభించి ఒక మృత్యుంజయుడి మీదకుండా ప్రీతిక యొక్క నాట్య ప్రయాణం ఎలా సాగుతుంది అన్నదానికి ఉదాహరణగా ఈ అంశాలే దానికి సాక్ష్యంగా చెప్పుకుంటున్నాము. తన 7వ ఏట ఈ నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిందండి ప్రీతిక. సంవత్సరాల తరబడి మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంది, రాఘవ గారి దగ్గర, ఇప్పుడు మన మృత్యుంజయ గారి దగ్గర. కేవలం ఒక నర్తకిగా రాణించడమే కాదు, నాకు చాలా ఆశ్చర్యం గొలిపినటువంటి ఒకానొక విశేషం, ఆమె ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. క్యాన్ ఎనీబడి బిలీవ్ దిస్? కార్డులో ఉన్నది చదివితే తప్పితే మనకు తెలియదు, కానీ అదర్వైజ్ మనం ఏదైనా ఇమాజిన్ చేయగలమా? అట్ ది ఏజ్ ఆఫ్ జస్ట్ 16 and 17 ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసింది గట్టిగా. దానికి అందమైన పేరు ఒకటి పెట్టింది, చాలా అందమైన పేరు, నాకు చాలా ఇష్టమైన పేరు పెట్టింది, వైతాళిక. ఎంత దివ్యంగా ఉంది. ఎప్పుడో ముందు కృష్ణ గారు రాసిన పుస్తకం గుర్తొస్తోంది. నేను ప్రత్యేకించి అచ్యుత్ గారికి ఫోన్ చేసి అడిగా, ఏమండి ఈ పేరు పెట్టడం వెనక కానీ ఈ ఫౌండేషన్ పెట్టడం కానీ మీదేమైనా చేతబడి ఉందా అని అడిగారు. అబ్బాయి నాకేమీ ఇది లేదండి, తను స్వయంగా ఆలోచన చేసింది, ఆ పేరు కూడా ఆమెనే కాయిన్ చేసుకుంది. ఎంత ఆనందం అండి. ఒక 15-16 ఏళ్ల పాప, ఒక నర్తకి, ఒక చదువుకుంటున్న అమ్మాయి, కేవలం అటు చదువు ఇటు డాన్స్ నేర్చుకుంటూ ఒక ఫౌండేషన్ అనేది ఒకదాన్ని పెట్టాలి, దాని ద్వారా నిబద్ధతతోటి కొన్ని సేవలు అందించాలి, దక్షిణాసియా దేశాల్లో ఈ కళల పరిరక్షణకు ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలనే ఆలోచన. ఏదో ఇండియాలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ ఈ మాగాణంలో మాత్రమే కాదు, యావత్ దక్షిణాసియాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కళలు, వాటికి కావలసినటువంటి ప్రోత్సాహాలు, వాటి యొక్క పరిరక్షణ, కనుమరుగుతున్న వాటికి మరింతగా వేదికలు కల్పించడం, ఇలా ఒక పటిష్టం చేసేటువంటి ఒక భావనతోటి తన ఆలోచనలని సమకాలీనలతోటి రంగరించి ఔత్సాహికుల్ని ప్రోత్సహించి అటు కూచిపూడి నాట్య కళాకారుడిగా పేరు తెచ్చుకుంటూనే ఇవాళ ఈ వైతాళిక ఫౌండేషన్ ద్వారా తాను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అనుపమానంగా ఉంది. భవిష్యత్తులో మరింకా ఇంతగా రాణిస్తుందో మాటల్లో చెప్పలేం, కానీ తనదైనటువంటి ఆ సాంస్కృతిక వైభవ ప్రభావాలకి ప్రతీకగా ఉండేటువంటి రీతిలో ఎన్నెన్నో దృష్టాంతాలు. కేవలం ఇప్పుడు మాత్రం మనం ఒక నాట్యాన్ని చూసి ఇలా పట్టుకొని వదిలేస్తున్నాం, కానీ ఆ లావణ్యాన్ని చూసినప్పుడు, ఆ ప్రతిభను చూపినప్పుడు, ఆ సామర్థ్యాన్ని చూసినప్పుడు కలిగేటువంటి అనుభూతి ఎలా ఉంటుంది అంటే, అక్కడ మాస్టర్ గారు రాజగోపాలాచారి గారు ఉద్దండుడైనటువంటి మార్దంగిక మూర్తి. అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ లయజ్ఞానానికి తగ్గట్టుగా పాటలో ఉండేటువంటి, కీర్తనలో ఉండేటువంటి భావాన్ని అర్థం చేసుకొని, ఆకళింపు చేసుకొని, సంపూర్ణంగా తన యొక్క శిరలు ధమనుల ద్వారా లోపలికి ఇంకించుకొని ప్రదర్శన ఇవ్వటం అంటే మాటలు కాదు. చాలా సంతోషం. తదుపరి ప్రదర్శనకు నర్తకి సమాయత్తమవుతోంది. అయితే అచ్యుత్ గారు ఒక 2 పిల్లలు వచ్చి ఆమె సహాధ్యాయులు ఏదో మాట్లాడతారని చెప్పారు. ఆ పిల్లలు ఇక్కడ సిద్ధంగా ఉంటే వెంటనే రండమ్మా. పవన్ అండ్ అన్విత మన ప్రీతిక సహాధ్యాయులు, వారి మాటలు విందాం. అందరికీ నమస్కారం. We're Pavan Punnamraju and Anvita Kolipara, Preetika's friends who've had the immense pleasure of witnessing her dance journey. Although most of you have seen Preetika's effortlessly graceful dances tonight, we've seen the great amount of hard work, passion, and determination with which Preetika has been preparing for this Rangapravesam. Since October, Preetika has been tirelessly practicing Kuchipudi multiple times a week without break. Even during college application season and her final IB exams, she continued pursuing dance. I witnessed her staying up late into the night to finish her college essays and willingly waking up early the next morning to practice her dance routines. Her drive to practice every day without fail, even during the busiest times of high school, has shown me that dance is more than a hobby to her. It's a commitment and a source of genuine joy. Preetika has always been so engrossed in dance, and I recount the first few Kuchipudi classes we attended together. Preetika would continue to practice the dances she learned just after classes ended and would always go the extra mile to perfect her Kuchipudi, even when she was never told to do so. So much so that her continuous practice would result in the songs getting stuck in her head, and her drive would motivate me to practice more and more too. Preetika had given us the chance to love dance the way she does through her dance initiatives in school.
She founded the school's first competitive dance team, and I had the honor of dancing by her side. Beyond her ability to just choreograph steps in seconds, she was able to bring us together. She made the team greater than the sum of its parts. She's done this in many other instances as well. I was the school's annual day lead choreographer for the last 2 years. And although Preetika was annual day producer, she always lent a hand in choreographing the steps. Our batch of professional dancers gave us a hard time when we taught them the steps. And I can't count the number of times I wanted to give up my position. But Preetika helped me persevere. I understand now that it was her unconditional love for dance that helped her make the DP dance happen. Her passion for dance extends beyond personal practice. She founded her nonprofit organization, Vitalika Foundation, to share its joy with other children who are unable to afford Kuchipudi classes by providing professional Kuchipudi training to them. A few of the children who have benefited from the classes from Cheers Foundation are here today. We request all of the students from Cheers Foundation to stand. Please stand. She hasn't only had an immense impact on the communities around her, but also on us. Preetika, thank you for being our consistent source of motivation, a ray of sunshine that never fails to brighten our day, and someone we can always depend on. We love you so incredibly much, and we're so proud of you for achieving this milestone. We know that this determination will lead you to do even greater things in life, and we're so excited to witness it. Okay. Do we have a Telugu audience here? Telugu audience, a big round of applause, please. ఓకే, ఈ రంగప్రవేశం ఒక తెలుగు ఈవెంట్ కాబట్టి మనం కాసేపు తెలుగులో మాట్లాడుకుందాం. ప్రీతిక, ఈరోజు నీ నాట్యం చూసిన తర్వాత ఈరోజు నీ నాట్యంని చూసిన ప్రతి ఒక్కరూ మనసారా ఆనందించారు. నీ హావభావాలు, కదలికలు, నీ ప్రతిభ, నీ కృషిని చూసి మేమెంతో గర్వంగా ఆనందంగా ఉన్నాము. కూచిపూడి అంటే ఆంగికము ఆహార్యమే కాదు, ఒక మనసుతో కూడిన కళ అని నీ నాట్యం చూసిన తర్వాత అనిపించింది. ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలని, ఇంకెన్నో ఎత్తులకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. అండ్ గుర్తుంచుకో, ఈ రంగప్రవేశం నీ ప్రారంభం మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ఫ్రెండ్స్, స్నేహితులు ఎంతో అందంగా చక్కగా చెప్పారు. వెల్, ఆలస్యం చేయకుండా వెంటనే తదుపరి అంశంలోకి వెళదాం. ఇది సిద్ధేంద్ర శబ్దం మోహనరాగం విశ్వచాపు తాళంలో కూర్చున్నటువంటి వేదాంతం పార్వతీశం గారి సృజన, మన పశుమర్తి మృత్యుంజయ నృత్య దర్శకత్వం. మన మృత్యుంజయ గారి యొక్క తాతగారు ఈ వేదాంతం పార్వతీశం గారు. 2 మాటలు చెప్పుకోవాలి. వ్యాఖ్యాన వాచస్పతిగా, అంటే నృత్య వాచస్పతిగా పేరు గడించినటువంటి వేదాంతం పార్వతీశం గారు కూచిపూడి నాట్యానికి సంబంధించి ఒక జెండా ఉంటుంది, ఒక పతాకం, ఒక చెరుకు గడ, అలాగే కూచిపూడి జడతో కలగలిపి దాన్ని సృజన చేసిన వారు వేదాంతం పార్వతీశం గారు. కూచిపూడి నాట్య పతాకానికి సృష్టికర్తగా, మొట్టమొదటి పాఠ్యపుస్తక రచయితగా వారు సుప్రసిద్ధులు. అలాగే కూచిపూడిలో వెలిసినటువంటి ఈ సిద్ధేంద్ర కళాశాలకు మొట్టమొదటి అధ్యాపకులు కూడా. ఆయన సృజన చేసినటువంటిది ఎప్పుడో 1957లో ఆగస్టు 15వ తారీఖున ఆ వేదాంతం పార్వతీశం మాస్టర్ గారు స్టార్ట్ చేసిన కళాశాల. దాని నుంచి ఎంతమంది మహానుభావులు వచ్చారో మనకు తెలుసు. ఆయన సృజన చేసినటువంటి ఒక సిద్ధేంద్ర శబ్దాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. వెంటనే ప్రదర్శనలోకి వెళదాం, ఆలస్యం చేయకుండా. శివోహం. Nikitaka duddo dimda dimda kataka duddo dimda dim 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 nikitaka duddo dimda dimda kataka
గడతగదద్దో దింద సిద్ధేంద్రయోగి సంసేవ్యం సిద్ధేంద్రయోగి సంసేవ్యం భామాకలాప నాయకం భామాకలాప నాయకం నమామి రాజగోపాలం కూచిపూడి నివాసినం నమామి రాజగోపాలం కూచిపూడి నివాసినం తత్తిత్తకతినతం తత్తిత్తకతినతం తత్తిత్తకతిన తత్తటిం కుక్కు తన్న తద్ధీలుతర తటిం కుక్కు తన్న తద్ధీలుతర దిమిం దిమ్మి తకత ఝం తరి ఝం తజక తరి జక దకుకుం దరి ఝం తజక తరి జక దకుకుం దరి కుకుం తకుం దరి తకుం దకిన దరి తాం తెకిత తతాం కృష్ణ ప్రాగ్దిశ భూమునందున శిష్టజన సమాశ్రయం వగు కృష్ణ ప్రాప్తిశ భూములందున 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 శిష్టజన సమాశ్రయం వగు స్రష్ట నిలయమౌ బ్రాహ్మ్యవాటిని స్పష్ట నిర్మిత దేవళం స్రష్ట నిలయమౌ బ్రాహ్మ్యవాటిని స్పష్ట నిర్మిత దేవళం ఇష్టవేశ సిద్ధేంద్రుడనగను ఇష్టవేశ సిద్ధేంద్రుడనగను రిత రిత జగ కిణం దరిత రిత రిత జగ కిణం దరి సామగానము వల్లె వేయుచు శిష్యులెల్లరు వెంటరాగ సామగానము వల్లె వేయుచు శిష్యులెల్లరు వెంటరాగ సోమయాజి వినంబుడై ఆ స్వామి నట భిక్షకై పిలచెను సోమయాజి వినంబుడై ఆ స్వామి నట భిక్షకై పిలచెను దోకిట తగ దోకిట తగ దోకిట తగ దోకిట తగ చిలుకరౌతుల బోలు శిష్యుల కాకతీ ధ్వని పల్కులను విని చిలుకరౌతుల బోలు శిష్యుల కాకతీ ధ్వని పల్కులను విని మొలకలెత్త సిద్ధేంద్రుమదికిని మొలకలెత్త సిద్ధేంద్రుమదికిని తన్నం దిమ్మి తగం తరిద తన్నం దిమ్మి తగం తరి బిరబిరను భిక్షకైరేగెను బిరబిరను భిక్షకైరేగెను అమృతమస్తనుచూ ఆపోషణం విడ అనంగీ
అనంగీకృతుడాయే అమృతమస్తనుతో ఆపోషణం విడ అనంగీకృతుడాయే యతియపచార భారమౌ భీతి గొల్పగా యతియపచార భారమౌ భీతి గొల్పగా బెదరి చెదరిన హృదయుడయ్యా సోమయాజియునెంతో వేడగ బెదరి చెదరిన హృదయుడై ఆ సోమయాజియునెంతో వేడగ నాదురచనగు భావా కళాపమాడు మనగా నాదురచనగు భావా కళాపమాడు మనగా కిండం త ధే కిండం త తత్త కిండం త ధే కిండం త వేదవాక్కుల బల్పు విప్రులు వేష భాషల వెలయనౌనే వేదవాక్కుల బల్పు విప్రులు వేష భాషల వెలయనౌనే వేదవాక్కుల బల్పు విప్రులు వేష భాషల వెలయనౌనే విలయ తాండవమాడదే భువి విప్రవంశము భ్రష్టమౌనన విలయ తాండవమాడదే భువి విప్రవంశము భ్రష్టమౌనన కుంద కుకుంద ది కుకుంద కిన్న తది కుకుంద తకుంద ది తకుంద కిన్న తది కోపఘూర్ణితలోచనుండై శాపవిత్తని వెరపు గొల్పగ కోపఘూర్ణితలోచనుండై శాపవిత్తని వెరపు గొల్పగ దిగి 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 ది దిగి 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 ద దిగి 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 ది దిగి 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 విధి విధంబని విప్రులెల్లరు వల్లెయనగా విధి విధంబని విప్రులెల్లరు వల్లెయనగా ధన్నత తక్కత ఝండుత తక్క తక్కిట తక్క చిమ్మి తక్కిట తక్క ఝండుదం ధన్నతం తక్కతం ఝండుతం తక్క తక్కిట తక్క చిమ్మి తక్కిట తక్క ఝండు బాగు బాగని వటువులకు తా నడవు సాముతో భామా కలాపమును నేర్పెను బాగు బాగని వటువులకు తా నడవు సాముతో భామా కలాపమును నేర్పెను తత్త దృగుర్తత్త దృగుర్తత్త కిన్న తత్త దృగుర్తత్త దృగుర్తత్త కిన్న పెరపు జందెదరేలయయో విప్రులారాలెండు వేగమె వెరపు జందెదరేలయయో విప్రులారాలెండు వేగమె వెరపు జందెదరేలయయో విప్రులారాలెండు వేగమె శంకరాచార్యు కడకే గగ వినియు కనియును స్వామి పంచమ వేద మనుచు సనదులిచ్చెను శంకరాచార్యు కడకే గగ వినియు కనియును స్వామి పంచమ వేద మనుచును సనదులిచ్చెను తచ్చం తరి జం తజగతరి తఖత జం తరి జం తజగతరి నాటి నేటికి నాట్యమాడగవాడవాడలు వెడలు చుండగ వర్షభుక్తి కైతానీష అగ్రహార మొసగెను నాటి నేటికి నాట్యమాడగవాడవాడలు వెడలు చుండగ వర్షభుక్తి కైతానీష అగ్రహార మొసగెను తడి కుడిం దిం దిడి కుడిం దిం తడి కుడిం దిం దిడి కుడిం దిం నాట్యపీఠమై కూచిపూడియు భారతావని వెలసెను నాట్యపీఠమై కూచిపూడియు భారతావని వెలసెను నాట్య
నాట్యపీఠమై కూచిపూడియు భారతావని వెలసెను. జగద్ద కుక్కుందరి కుక్కుందత్త కుందరి జగద్ద కుక్కుందరి కుక్కుందత్త కుందరి. విప్రులారా వినుడి నానుడి విశ్వమంతయు నుండు వరకును నాదు దీవెన మీకును. విప్రులారా వినుడి నానుడి విశ్వమంతయు నుండు వరకును నాదు దీవెన మీకును. కుక్కుంద తక్కుందరి తక్కుంద కిన్నదరి కుక్కుంద తక్కుందరి తక్కుంద కిన్నదరి. బిడ్డ బుట్టిన నాదు పేరున ముక్కు గుట్టుడు వెలయగలరిక కీర్తి కాంతులు భుక్తి ముక్తుల రక్తులై చిరంజీవులగుచును. బిడ్డ పుట్టిన నాదు పేరున ముక్కు గుట్టుడు వెలయగలరిక కీర్తి కాంతులు భుక్తి ముక్తుల రక్తులై చిరంజీవులగుచును. ధాకిడ తగ ధాకిడ కిడ తగ జేకిడ తగ జేకిడ కిడ తగ తక్కిడ తగ తగ తరికిడ తగ తత్త తత్తి కిన్నత్తం దత్త తత్తి కిన్నత్తం దత్త తత్తి కిన్నత్తం దిందికి తక తొత్తో దింద దింద కిడతక దో దింద దిందికి తక దో 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 దింద. చాలా అందంగా ఉంది కదండి డ్యాన్సు. ఆ వెనక పిల్లలు ఎవరో ఉన్నారు, విజిల్స్ వేస్తున్నారు. బంగారు తండ్రులు ఏదో ఒకసారి వినిపించండి. సంతోషం సంతోషం. అది శృతి మించకుండా ఉంటే బాగుంటుంది. వెల్, మీరు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే కళాకారుల్ని ప్రోత్సహించే మనసున్న వాళ్ళు మంచివాళ్ళు. వెల్, ఇక అంశంలోకి వెళదాం. తెలుగు సాహితీ భారతిని తన పదకవితలనే నవ్యాభరణాలతోటి అలంకరించిన వాడు అన్నమయ్య. అన్నమాచార్యుల వారి సంకీర్తనలు అన్నీ కూడాను అత్యద్భుతమైనటువంటి రీతిలో ఉంటాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, సఖ్యం, ఆత్మ నివేదనం అనేటువంటి నవవిధ భక్తి మార్గాల ద్వారా అందులో ప్రధానమైనటువంటి సంకీర్తనని అనుసంధానంగా చేసుకొని పరమాత్మని అర్చించినవాడు అన్నమయ్య. కాబట్టే అన్నమయ్య పదాలు ఎప్పుడు విన్నా కూడా ఒక తెలియని ఆనందం, తాదాత్మ్యం ఉంటుంది. శతకోటి సూర్యకిరణ తేజోమయ మంగళరూపుడైనటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వర ప్రభువుని కీర్తించిన వైనం అపురూపం. అలాగే అమ్మ అలమేలు మంగను కూడా. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి అంశం కులుకక నడవరు కొమ్మలాల. ఇది అఠాడరాగం ఆదితాళంలో కూర్చున్నది పద్మభూషణ్ డాక్టర్ వెంబడి చినసత్యం మాస్టర్ గారి యొక్క సృజన. ఇందులో ఉండేటువంటి అంశం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఆ మాట నేను చెప్పేది కాదు, అన్నమయ్య అంటున్నాడు. కులుకక నడవరో కొమ్మలాల జలజల రాలిని జాజులు మాయమ్మకు. అంటే అలమేలు మంగ పల్లకిలో కూర్చున్నదట. పల్లకిని మోసేటువంటి ముద్దుగుమ్మలు హడావిడిగా మోసుకుపోతూ ఉంటే అన్నమయ్య వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఏమని? ఓ భామలారా, వయ్యారంగా కులుకుతూ నడవకండే. అమ్మ నెరులు చెదిరి విరులు జలజల రాలిపోతున్నాయి. నుదురు చెమరిస్తున్నది. పాపటలో జల్లన గంధం పొడి శరీరమంతా జారిపోతున్నది. జడకు గల ముత్యాల కుచ్చులు అదురుతున్నాయి. కరకంకణాలు కదిలిపోతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా నడవండే అని అన్నమయ్య హెచ్చరిస్తూ ఉన్నాడు. అమ్మ పల్లకి దిగింది తర్వాత ఆ దిగిన వెంటనే ముత్యాల పాదరక్షలు చక్కగా అందించండి అని కూడా చెప్తాడు అన్నమయ్య. ఎందుకంటే మణుల హారతి పట్టండి మా అమ్మకు అని ఒక ఆర్తితోటి, అమ్మ పట్ల అవ్యాజమైనటువంటి వాత్సల్యంతో, ప్రేమతోటి, మక్కువతోటి అక్షరంలో పొదిగినటువంటి ఆణిముత్యాల పేరును ఇలా సంకీర్తనలుగా వింటున్నప్పుడు, అది కూడాను మా డిఎస్వి శాస్త్రం లాంటి ఒక ఘనపాటి పాడుతూ ఉన్నప్పుడు అపురూపమైనటువంటి వాద్య కళాకారుల యొక్క సమ్మేళనంలో ఆ కీర్తనని హాయిగా వింటూ కళ్ళారా మన నర్తకిని చూస్తూ ఉన్నప్పుడు కలిగే అనుభూతి
అద్వితీయం, అపురూపం. ఒక్కసారి మన ప్రీతికకు మీ కరతాళధ్వనులు మళ్ళీ అందించండి. మంచి ప్రదర్శన మనం చూద్దాం, మంచి ప్రదర్శన చూద్దాం. కులుకక నడవరో కొమ్మలాల జల జలరాలిని చారులు మాయమ్మకు కులుకక నడవరో కొమ్మలాల కులుకక నడవరో కొమ్మలాల కులుకక నడవరో ಒಯ್ಯನೇಮೇನು ಗದಲಿ ಒಪ್ಪುಗ ನಡುವರೋ ಒಯ್ಯನೇಮೇನು ಕದಲಿ ಒಪ್ಪುಗ ನಡುವರೋ ಗೈಯಾಳಿ ಶ್ರೀಪದ ತಾಕು ಕಾಂತಲಾಲ ಗೈಯಾಳಿ ಶ್ರೀಪದ ತಾಕು ಕಾಂತಲಾಲ ಒಯ್ಯನೇಮೇನು ಗದಲಿ ಒಪ್ಪುಗ ನಡುವರೋ ಒಯ್ಯನೆ ಮೇನು ಗದಲಿ ಒಪ್ಪುಗ ನಡುವರೋ ಗೈಯಾಳಿ ಶ್ರೀಪದ ತಾಕು ಕಾಂತಲಾಲ ಗೈಯಾಳಿ ಶ್ರೀಪದ ತಾಕು ಕಾಂತಲಾಲ ಒಯ್ಯನೆ ಮೇನು ಗದಲಿ ಒಪ್ಪುಗ ನಡುವರೋ ಒಯ್ಯನೆ ಮೇನು ಗದಲಿ ಒಪ್ಪುಗ ನಡುವರೋ ಗೈಯಾಳಿ ಶ್ರೀಪದ ತಾಕು ಕಾಂತಲಾಲ ಗೈಯಾಳಿ ಶ್ರೀಪದ ತಾಕು ಕಾಂತಲಾಲ పయ్యద చెరగుజారి భారపు గుబ్బల మీద పయ్యద చెరగుజారి భారపు గుబ్బల మీద పయ్యద చెరగుజారి భారపు గుబ్బల మీద అయ్యో చెమరించ
చెమరించే మాయమ్మకు నెన్నుదూరు అయ్యో చెమరించే మాయమ్మకు నెన్నుదూరు అయ్యో చెమరించే మాయమ్మకు నెన్నుదూరు నడవరో కొమ్మల జల జల రాయి గాజులు మాయమ్మకు పులుకట నడవరో కొమ్మల జల్లెడి గంధవోడి మై జారి నిలువరో జల్లెడి గంధవోడి మై జారి నిలువరో పల్లకి పట్టి పణతులాల పల్లకి పట్టి ముద్దు పణతులాల జల్లెడి గంధవోడి మై జారి నిలువరో జల్లెడి గంధవోడి మై జారి నిలువరో పల్లకి పట్టి ముద్దు పణతులాల పల్లకి పట్టి ముద్దు పణతులాల మొల్లమైన కుందనకు ముత్యాల కుచ్చులరా మొల్లమైన కుందనకు ముత్యాల కుచ్చులరా మొల్లమైన కుందనకు ముత్యాల కుచ్చులరా మొల్లమైన కుందనకు ముత్యాల కుచ్చులరా గల్లను కంకణాలు కదలి మాయమ్మకు గల్లను కంకణాలు కదలి మాయమ్మకు గల్లను కంకణాలు కదలి మాయమ్మకు నడవరో కొమ్మల జల జల కారిణి గాజులు మాయమ్మకు నడవరో కొమ్మల జమళ్ళి ముత్యాల తోడి చెమ్మాడి గలిడరో జమళ్ళి ముత్యాల తోడి చెమ్మాడి గలిడరో రమణికి మనోల ఆరతులెత్తరో రమణికి మనోల నారతులెత్తరో జమళ్ళి ముత్యాల తోడి చెమ్మాడి గలిడరో జమళి ముత్యాల తోడి చెమ్మాడి గలిడరో రమణికి మణుల నారతులెత్తరో రమణికి మణుల నారతులెత్తరో అమరించి కూగిట అలమేలు మంగనిదే అమరించి కూగిట అలమేలు మంగనిదే సమకూడే వెంకటేశ్వరుడు మాయమ్మకు సమకూడే వెంకటేశ్వరుడు మాయమ్మకు సమకూడే వెంకటేశ్వరుడు మాయమ్మకు పులుకట నడవరో కొమ్మల జల జల రాయిని గాజులు మాయమ్మకు పులుకట నడవరో కొమ్మల జల జల రాయిని గాజులు మాయమ్మకు పులుకట నడవరో కొమ్మల 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 పులుకట నడవరో కొమ్మల
చక్కటి నాట్య ప్రదర్శనం చూస్తూ ఉన్నాం. ప్రీతికరమైన ప్రదర్శన, భావంతో మనస్సును, ఆలోచనతో వాక్కును, అభినయంతో శరీరాన్ని ఈశ్వరోన్ముఖం చేసేటువంటి అపూర్వ యోగ విద్య శాస్త్రీయ నృత్యం. దానికి తగ్గట్టుగా ఎప్పుడో 700 సంవత్సరాలు, సుమారుగా 600 సంవత్సరాలు దాటిపోయింది కూచిపూడి అనేటువంటి ఒక విజయవాడకి చేరువలో ఉన్న కుశీలవపురి. కుశీలవులు అంటే నటనర్తకులు అని అర్థం. ఆ కుశీలవులు ఉండేటువంటిది కూచిపూడి కాలక్రమంలో నామాంతరం చెందింది, కూచిపూడి అయ్యింది. ఇవాళ అంతర్జాతీయంగా కూచిపూడి నాట్య శాస్త్రీయ నృత్యం అంటే కూచిపూడి టక్కన గుర్తొస్తుంది. ప్రాచీనమైన భరతనాట్యం ఉన్న భారతదేశంలో ఇతర నృత్య సంప్రదాయాలు, ఉత్తరాదిలో ఉండేటువంటి కథక్ కావచ్చు, అలాగే కథాకళి కావచ్చు, ఇటు మన కేరళ ప్రాంతంలో ఉండేటువంటిది మోహిని ఆట్టం కావచ్చు, ఏదైనా సరే నటరాజమూర్తి అనేటువంటి పరమేశ్వరుని అనల్ప లీలా కల్పిత రూపాల్లో నాట్యం ఒకటిగా చెప్పుకున్నప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క ఒక ఒంటి విరుపులో, ఒక కంటి మెరుపులో ఒక్కొక్క నాట్య స్వరూపం ఆవిర్భవించింది. ఒకదానికి కూచిపూడి అని పేరు పెట్టారు, ఒకదానికి భరతనాట్యం అన్నారు, ఒకదానికి కథక్ అన్నారు, ఒకదానికి మోహిని ఆటం అన్నారు, ఒకదానికి మరొకటి. ఎన్ని పేర్లు పెట్టుకున్నా మొత్తంగా చూసినప్పుడు నాట్యం ఒకటే. అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి ఒక తాండవం, అమ్మ అనుగ్రహంతో వచ్చినటువంటి ఒక లాస్యం. ఈ రెండు కలగలిపి శాస్త్రీయ నృత్య సంపదగా భారతీయ ఆత్మతో మమేకమైపోయినటువంటి ఒక అపూర్వమైనటువంటి కళలు. ఇవాళ మనం ఘనంగా చెప్పుకుంటాం, మన పిల్లలు ఇలా నేర్చుకుంటున్నారంటే ఎంత ముచ్చటేస్తుందో. ఇక్కడ చాలామంది వేదిక, ఈ ప్రాంగణంలో చాలామంది పిల్లలు ఉంటారు. ఎంతమందికి శాస్త్రీయ నృత్యం వచ్చు అంటే క్వశ్చన్ చేసుకుంటే ఈ మాస్టర్ గారి స్టూడెంట్స్ కొంతమంది ఇక్కడ కూర్చున్నారు కాబట్టి వాళ్ళు వినహ మరెవరైనా నువ్వా 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 అని చూసుకుంటారే కానీ అది పూర్వజన్మ సుకృతం ఉంటే వచ్చేటువంటి కళ. సుకృతం ఉండాలి, అమ్మ అనుగ్రహం ఉండాలి, అయ్య అనుగ్రహం ఉండాలి, అప్పుడే ఈ నాట్యం అబ్బుతుంది. అలాగే ఈ సంగీతం కూడా. ఇవాళ మనకి కార్యక్రమం అశాంతం ఇంత రక్తి కట్టుతుంది అంటే ఈ పాత్ర యొక్క బహిర్పాణాలుగా చెప్పుకునేటువంటి ఈ కళాకారులు ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలం. అఫ్కోర్స్ నాట్య ప్రదర్శనకు వచ్చినప్పుడు నాబోటి వాడికి ఇంత మొత్తం ఇచ్చి ప్రోగ్రాం గురించి మాట్లాడమనవచ్చు కాక, అది ఒక ఎత్తు. కానీ మనసు పెట్టాలి, మనసుతో మాట్లాడాలి, మనసుతో పాట పాడాలి, అలాగే మనసుతోటి ఆ వాద్య విన్యాసాన్ని పరికించాలి. అప్పుడు మాత్రమే అది సక్సెస్ అవుతుంది. ఆ సంగతి మా మారుతి లాంటి వాడికి స్ఫుటంగా తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే సృజనాత్మక కళారంగంలో ఉండేటప్పుడు మనసు ఏకాగ్రత అనేటువంటివి స్ఫుటంగా కావలసినటువంటి లక్షణాలు. ఇంట్లో అయినా సరే ఒక సవాలు విసరగలిగినటువంటి సామర్థ్యం ఉన్న కళాకారుడు ఎవడయ్యా అంటే మా డిఎస్వి శాస్త్రి. అందుకని ఆయన లాస్యకల్ప సంస్థ ద్వారా కూడా అనేకమైనటువంటి ప్రదర్శనలు కేవలం కూచిపూడికి మాత్రమే పరిమితం కాడు. ఇతర ప్రాంతాల కళల్ని కూడా చూడాలి, వాళ్ళని పిలవాలి, ఇలాంటి వేదికలు కల్పించాలి, యువకులకి మంచి ప్రోత్సాహం ఇవ్వాలని మన కూచిపూడికి మాత్రమే కాకుండా భరతనాట్యం, కథాకళి, మోహిని ఆటం ఇత్యాది కళారూపాల్లో నిష్ణాతులైనటువంటి యంగ్ జనరేషన్స్ అందరూ ప్రతినిధులందరినీ కూడా పిలుస్తాడు, ప్రోగ్రాం పెట్టిస్తాడు. ఇక్కడ నాకు తెలిసి ఇదే రవీంద్ర భారతి ప్రాంగణంలో చేశాడు, తర్వాత CCRTలో చేశారు. ఏది చేసినా ఒక తపన ఏంటంటే ఈ శాస్త్రీయ సంపద ఇది పదిలంగా ఉండాలి, భద్రపరుచుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నాజూకైన ఒక గాజు బొమ్మ లాంటిది, విసిరేస్తే పగిలిపోతుంది. ప్రేమగా మక్కువగా దగ్గరికి తీసుకోగలగాలి. అలాంటి జనం ఉండాలి, ఆదరించేటువంటి జనులు ఉండాలి. ఇవాళ చాలా సంతోషంగా ఉంది, ఇంతమంది మహనీయ మూర్తులు, ఈ తల్లులు కావచ్చు, ఆయన కావచ్చు, అన్నగారు కావచ్చు, అక్కడున్న బాబాయ్ గారు కావచ్చు, అంత అద్భుతంగా నాట్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే కేవలం అమ్మాయి యొక్క ప్రదర్శన మాత్రమే కాదు. 4 అడుగులు వేసిందనో వెనకటి కాలంలో ఇష్టం లేని వాళ్ళు అదేమిటో తైతెక్కలాడుతుందిట్రా అంటారు. తైతెక్కలు కాదు మహాశయ, తైతెక్కలు కాదు. ఈ అయ్య సృజించినటువంటి అపురూపమైనటువంటి నాదము, లయ అన్నీ కలగలిపినటువంటి లాస్యం తాలూకు మధురిమలు ఇలా ప్రదర్శనగా ఉంటాయి. వారికి మొక్కండి, చేతులెత్తి మొక్కండి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను అప్పీల్ చేయగలను. ఏదో ఒక్కసారి గట్టిగా పాపను ఆశీర్వదించండి మీరు. ఎంత మంచివారు సార్. ఇలాంటి మంచి ప్రేక్షకుల సమక్షంలో కార్యక్రమాన్ని చేయటం అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఏదో మామూలుగా లలాయి పదాలు పాడినట్టు ఆడినట్టు 4 వేరే లాగా కాదు. ఆ గ్యాప్ నేను అనలేను. ఓకే, వెల్, మా శాస్త్రి గారు ఒక అపూర్వమైనటువంటి గాయకుడు. ఒక్కసారి మా శాస్త్రి గారు కూడా గట్టిగా మీకు కరతాళతో ఉండాలి. చాలా మంచి గాయకులు, మంచి మనసున్నవాడు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాట్యశాఖలో పనిచేస్తారు ఆయన.
నాట్యశాఖలో ఉద్యోగం చేస్తారు. అలాగే ఇలా ప్రదర్శనలకు వస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి నీలం రంగు మా సోదరులు రాజగోపాలాచార్య గారు, మృదంగ విద్వాంసులు. ఈ నాట్యానికి దానికి లంకె ఆ మృదంగం. మాస్టర్ గారు చెప్పే జతులు, మాస్టర్ గారు కూడా మీరు గమనించారో లేదో, మా మృత్యుంజయ శర్మ గారిని చూసినప్పుడు ఆయన చూపంతా కాళ్ళ వైపే ఉంటుంది, అడుగుల వైపే ఉంటుంది. ఒకవైపు కొడుతూ ఉంటారు, జతులు చెప్తూ ఉంటారు, నోటితో పలుకుతూ ఉంటారు, కొనుకోలు అంటారు. రెండు ఒక బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి తత్వం. మా రాజగోపాలాచారి గారు వారి తండ్రి గారు సుదర్శనాచార్యులు గారు చాలా గొప్ప మృదంగ విద్వాంసులు, చాలా గొప్ప మృదంగ విద్వాంసులు. ఎంతమంది శిష్యుల్ని అపురూప వజ్రాలుగా తయారు చేశారు మాటల్లో చెప్పలేం. అలాగే రాజగోపాలాచారి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో అధ్యాపకత్వం చేస్తూ ఉన్నారు, ఆచార్యులుగా ఉన్నారు. మాస్టర్ గారు చాలామంది శిష్యుల్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ కూచిపూడి నాట్యానికి ఇదొక బ్యాచ్. మా శాస్త్రి గారు, రాజగోపాలాచారి గారు, దినకర్ గారు, మురళి గారు, సాయి గారు, జయకుమార్ గారు, ఈ నలుగురు మైనస్ ఒకళ్ళు అంటే మళ్ళీ ఉండదు ప్రోగ్రాం. అంటే అంతగా వాళ్ళు స్నేహంతో కూడా కలగలిసిపోయారు. ఒక వాద్య విన్యాసాన్ని పలికించేటప్పుడు నేను మీరు గమనించే ఇక్కడి నుంచి మీకు అందరికీ కానరాదేమో కానీ వెనక ఉంటాడు జయకుమారాచార్య అని ఒక 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 మాయగాడు, సంగీతంలో మాయగాడు. ఈ మృదంగ వాద్యం కావచ్చు, ఇక్కడ పలికేటువంటి మురళీ వాయిద్యం కావచ్చు, ఇక్కడ మన దినకర్ వయలిన్ కావచ్చు, ఇవన్నీ కొంతగా వినపడుతూ ఉంటాయి. కానీ ఇంత హోర్లోనూ నేనేం గమ్మును కూర్చోను, నాకెక్కడో జాగా దొరుకుతుందంటాడు. ఆ జాగా దొరికిన ఒకానొక లిప్తపాటులో టంగని ఒక వాద్యాన్ని పలికిస్తాడు. అది ఘంటానాదం కావచ్చు, అది మోర్సింగ్ కావచ్చు, ఏదైనా సరే అపురూపంగా ఉంటాయి. గమ్మును కూర్చున్నా కూడా అర్థం కాదు, అంతగా స్ఫుటంగా తెలియదు, కేవలం సంగీత కళాకారులకి తెలుస్తుంది. కానీ ఆయన కూడా ఒక మాస్టర్ గారు, ఆయన కూడా ఒక అధ్యాపకుడు, ఒక ఆచార్యుడు. ప్రదర్శన బాగుండాలి అంటే ఏది ఎంత మొత్తంలో ఎలా ఉండాలో అన్నీ సమకూర్చగలగాలి. అన్ని జీడిపప్పులే ఉన్నా బాగుండేది, కాస్త కారం చల్లితేనే కదా అందంగా ఉండేది, రుచికరంగా ఉండేది. అలా మా రాజగోపాలాచారి మాస్టర్ గారు మృదంగ విద్వాంసుడిగా అపురూపమైనటువంటి రీతిలో అచ్చెరు ఉండేటువంటి స్థాయిలో ఈ నాట్య ప్రదర్శనకు కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక హంగుని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్న కళాకారుడు. కాబట్టి మనస్ఫూర్తిగా మీరు కూడా అభినందించండి. అంతా ఈ వైపు ఇంకో నీలం కనిపిస్తోంది. మా మురళి గారు వేణుగాన విద్వాంసుడు. అద్భుతంగా నాట్యము మైనస్ వేణుగానం ఊహించలేము ఇవాళ ఏ రోజైనా కానీ. అలాగే నాట్యము కృష్ణస్పర్శ లేకుండా ఊహించలేం. అలా ఒక ప్రదర్శనకి కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి హంగుని ఇవ్వగలిగినటువంటి కళాకారుడు విబిఎస్ మురళి గారు. కేవలం కర్ణాటక సంగీతమే కాదు, హిందుస్థానీలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. మ్యూజిక్లో డిప్లొమా చేశారు. వారి గురువులు చిక్కాల రాములు కావచ్చు, ఆ తర్వాత పెద్దలు అనేక మంది దగ్గర ఈ విద్యను నేర్చుకున్నారు. మా బండా బలరామ శర్మ గారు ఆకాశవాణి విద్వాంసులు, వారి దగ్గర కూడా కొంతకాలం నేర్చుకున్నారు. ఈ ఒక్కటే కాదండి, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రాయల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లండన్లో పియానోలో 5 గ్రేడులు సాధించినటువంటి ఘనత మా మురళి గారిది. గట్టిగా మీ కరతాళ సోదరుడికి ఇవ్వాలి. నల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్య మాస్టర్ గారి దగ్గర వేణుగాన ప్రవీణగా బిరుదాంకితులు కావటం అంటే అది కేవలం ఒక కళాకారుడికి అనుకుంటే జరిగేది కాదండి, అనుగ్రహంతో వచ్చేటువంటి అపురూపమైన వరంగా చెప్పుకోవాలి. అలా మా మురళి గారికి స్వాగతం చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి మా అమ్మ తనయుడు అన్నానంటే జిల్లెడిమూడి అమ్మని విశేషంగా ఆరాధించేటువంటి రామరాజు దినకర్ గారు ఈ వయలిన్ విద్వాంసులు. ఈయన రైల్వేస్లో పనిచేస్తారు. జిల్లెలమూడి అమ్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా చొరుగున్నటువంటి కళాకారుడు రామరాజు దినకర్ గారు. వీరి గురువులైనటువంటి వెంకటేశ్వర్లు గారు కావచ్చు, ఆ తర్వాత ఎన్సిహెచ్ కృష్ణమాచార్య గారు కావచ్చు, వాళ్ళ యొక్క శుశ్రూష చేశారండి. ఏదో ఒక క్లాసు, ఏదో ఒక ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యాము, డబ్బులు కట్టాము, వెళ్ళాము, దించాము, తీసుకొచ్చాను. కేవలం పరిపూర్ణమైనటువంటి ఒక నమ్మకంతో, ఆరాధనతోటి గురువుగారి యొక్క పాదాలు ఎప్పుడు దొరుకుతాయా అంత శుశ్రూష చేసుకుందాం. ఆ స్వామి నడిచిన వెంటనే ఆ ధూళిని ఇంత నెత్తిన చల్లుకుందాం, ఇంత విభూతిగా ధరిద్దామనేటువంటి ఒక భావన ఉంది. కాబట్టే వీళ్ళు ఇప్పుడు గొప్ప కళాకారులు అయ్యారు. అందుకు మా దినకర్ గారికి గట్టిగా మీ కరతాళధ్వనులు అందించండి.
ఒక మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, నేదునూరి గారు, మేటి విద్వాంసుల సరసన సంగీత సహకారం అందించినటువంటి ఘనత వీరిది. ఒక్కొక్కరు 3 గంటలకు తక్కువ కాకుండా కచేరీ చేయగలిగినటువంటి సామర్థ్యం వారికి ఉంది. అలాగే ఆ వెనుక ఉన్నటువంటి అమ్మ వీణ, సరస్వతి వీణ, మా సోదరుడు సాయి ప్రసాద్, ఆయన మెదక్లో గురుకుల పాఠశాలలో సంగీత మాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. చక్కటి విద్వాంసులుగా ఘనత వహించారు. అనేక కార్యక్రమాల్లో ప్రత్యేకించి తన సోలో ప్రదర్శనలు కావచ్చు, ఇలాంటి ప్రదర్శనలు కావచ్చు, చక్కగా వారి గురువులు పుదుక్కోటై కృష్ణమూర్తి గారి యొక్క శిష్యులుగా ఆ పరంపరని పట్టుకొని ఆ తండ్రి యొక్క దీవెనలతోటి ఇవాళ ఆ వీణా వాద్యం పైన పలికించేటువంటి మధుర తంత్రి నాదం మనస్సుని మెలిపెడుతున్నటువంటి సందర్భం. అంటే ఒక ఆనందంతో కూడినటువంటి ఒక మెలిపెట్టేటువంటి వైనం కావచ్చు. అటువంటి అద్వితీయంగా సాగుతున్న ఆ కళాకారులందరికీ వినమ్రపూర్వకంగా ప్రణతులు మా సాయి ప్రసాద్ గారికి గట్టిగా మీ కరతాళధ్వనులు ఉండాలి. వాళ్ళు ఇదంతా ఒక తీరు. ఇప్పుడు తదుపరి అంశంలోకి వెళ్ళే ముందు మరి కాస్త సమయం అవసరమైంది కాబట్టి సభలో ఉన్నటువంటి మహనీయమూర్తి, ఈ రోజుల్లో బస్ స్టాప్ దగ్గర చాలామంది నిలబడి అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు, గేలి చేస్తూ ఉంటారు, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో ఆ బస్ స్టాపు అదే పేర్లతోటి ఎప్పుడో 2012, 2013లో చిత్రాలు తీసి అపూర్వ విజయాలు సాధించి, మీకు తెలుసో తెలియదో, ఈ మచిలీపట్నం కుర్రాడు, ఈ మచిలీపట్నం మేధావి, ఈ బందరు సృజనశీలి 2011 ప్రాంతంలో చదువు అయిపోయాక ఇటువైపు తొంగి చూస్తే ఈ రోజుల్లోని సృజన చేస్తే 50 లక్షలు పెట్టుబడి పెడితే రిజల్ట్ 10 కోట్ల రూపాయలు. రిజల్ట్ 10 కోట్ల రూపాయలు. అదే మన మారుతి గారు మన మధ్య ఉన్నారు దర్శకులు. అలాగే బస్ స్టాప్ సినిమా కావచ్చు, ఆ తర్వాత బలెబలె మగాడివై చాలా 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 సినిమాలు వారి యొక్క సృజన ఉంది. ఎంతగా ఉంది అంటే మొదటి 2-3 చిత్రాలతోటే ఇండస్ట్రీలోని ప్రతి ఒక్క ప్రొడ్యూసరు, డైరెక్టరు, యాక్టరుతో సహా పెద్ద పెద్ద హీరోలతో సహా ఎవరో మారుతి అని వచ్చారంటే ఎవరో ఎంక్వైరీ చేయండి, కాస్త పిలిపించండి అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయి ఒక చిరంజీవి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం కూర్చునేటువంటి పరిస్థితి కల్పించారు. అంటే ఆయనలో ఉండేటువంటి ఆ శక్తి, ఆ తపన, ఆ సృజనశీలత, ఆ మేధావితత్వం, ఒక స్క్రీన్ రైటర్గా, ఒక నిర్మాతగా, ఒక డైరెక్టర్గా బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞ తాండవించేటప్పుడు ఏ వైపు నుంచి ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుందో చెప్పలేం. కాబట్టి అనేక సినిమాలతోటి ఆయన వైభవం కొనసాగుతూ ఉంది. ఆయన ఒకసారి వేదిక మీదకి వచ్చి మన ప్రీతికరంగా వాత్సల్యంతో ఆశీర్వదించవలసిగా కోరుతూ ఉన్నాం. మా అచ్యుత్ గారు వారిని వేదిక తోడుకొని వచ్చి చక్కగా వారి చేత 2 మాటలు మాట్లాడిస్తారు. ఒకసారి మీ కరతాళధ్వనులు గట్టిగా ఉండాలి. మంచి డైరెక్టర్. వీరికి ఏంటంటే మన అచ్యుత్ గారితోటి వారి బ్రదర్ కిరణ్ గారితో ఉండేటువంటి అనుబంధం మేరకు మా డైరెక్టర్ గారు రావడం జరిగింది. వారి యొక్క గుడ్ ఈవినింగ్ అండి. పాప అరంగేట్రంతో పాటు నా గురించి కూడా గట్టిగా చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్. నిజంగా మొన్న ప్రమాణ స్వీకారం రోజు కూడా మీ మాటలు విన్నాం, మీ వాయిస్ వెరీ నైస్. నెక్స్ట్ ఇక్కడికి అచ్యుత్ గారు మొన్న నా ఫ్రెండ్ వాసు గారు చెప్తే అచ్యుత్ గారి ద్వారా వచ్చాను సడన్గా. నిజంగా రాకపోతే చాలా మిస్ అయ్యేవాడిని అనిపించింది. ఎందుకంటే ఇంత అద్భుతమైన డ్యాన్స్, నాస్టాలజికల్ ఫీలింగు మనకి చాలా రేర్గా వస్తుంటుంది ఇలాంటి ఆపర్చునిటీ. ఎందుకంటే రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ అంటే ఇట్స్ లైక్ ఒక హానర్ అనమాట. అలాంటి ప్లేస్లో తన్ని అరంగేట్రం చేయడం అంటే ఈ స్టేజ్ మీద నిజంగా ఎంతో చాలా గొప్ప వాళ్ళందరూ వెళ్ళారు. నిజంగా ఆ స్థాయికి మీ అమ్మాయి కూడా వెళ్తుందండి. ఎందుకంటే నాకు అంత పాజిటివ్ వైబ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ తను రావడంతో చాలా డెడికేటెడ్గా, ఇంత కాన్సన్ట్రేటివ్గా ఒక డ్యాన్స్ చేస్తుంటే నిజంగా చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో కాలేజ్ డేస్లో చూసేవాళ్ళం ఇలాంటి డ్యాన్స్లు అవి. బట్ యాక్చువల్గా ఇది ఎంత గొప్పగా, ఎంత కాన్సన్ట్రేట్ చేయాలనిపించింది. ఎందుకంటే మాకు రీసెంట్గా ఒక 3 నిమిషాల పాట తీయడానికి 3 రోజులు 4 రోజులు తీసుకుంటాం. అలాంటిది ఇన్ని సాంగ్స్ ఇంత కాన్సన్ట్రేటివ్గా 2.5 అవర్స్లో అసలు ఎంతో డెడికేటెడ్గా, నిజంగా తన పేషెన్స్కి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా చాలా పై స్థాయికి వెళ్తుందని అనిపిస్తుంది ప్రీతిక. నెక్స్ట్ ఏ ఇంట్లో అన్నా ఒక సరస్వతి లక్ష్మి అలా ఉంటారు. ఈయన ఇంట్లో 2 సరస్వతులు ఉన్నారు. 2 పిల్లలు మంచి అంటే సింగర్స్. అంటే ఈ పాప కూడా చాలా బాగా పాడుతుందని చెప్తున్నారు.
అలాగే డ్యాన్స్ కానీ చాలా గొప్పగా ఉంది. అంటే యుఎస్లో ఉండి నిజంగా మన కల్చర్ మీద, రూట్స్ మీద ఇంత గ్రిప్పు మనకుంటుంది యాక్చువల్గా. కానీ పిల్లలకి అది ఎక్కించడం, నెక్స్ట్ వాళ్ళని ఆపి ఒక చోట ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి, ఇది ఎంత ప్రాసెస్ అంటే పేరెంట్స్ ఎంత తపన పడితే ఇంత దూరం తనకి రాగలిగిందో నిజంగా గ్రేట్. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని కరెక్ట్గా పుస్తకం ఇచ్చి కూర్చోపెట్టలేకపోతున్నాం మామూలుగా ఒక హాఫ్ అన్ అవర్. అలాంటిది ఇంతసేపు నటించడం అంటున్నాం, ఇంతసేపు డ్యాన్స్ చేయించారని అంటే మీరు ఆల్రెడీ సాధించారు సార్. కొన్ని వేల కోట్లు సాధించినట్టే. ఎందుకనంటే డబ్బులు సంపాదించడం చాలా ఇది, పిల్లలకి ఆస్తులు ఇవ్వడం అనేది నేను నమ్మను. ఎందుకంటే ఆస్తుల కంటే కళలను ఇవ్వడం అనేది చాలా గొప్ప అటు. అది బ్లెస్డ్ ఉంటేనే తప్పించి అది జరగదు. అలాంటి గొప్ప పేరెంట్స్ సార్ మీరు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలాగా ఈ చూడటం. మీ అందరూ కూడా ఇక్కడ దీని ద్వారా చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కూడా డిఫరెంట్ రంగాల్లో ఇంకా వాళ్ళని కూడా పైకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ ప్రీతిక. నిజంగా ఆల్ ది బెస్ట్ టు యువర్ ప్రీతిక ఫ్యూచర్ అండి. ప్రీతిక ఒకసారి ఇలా రామ్మా, స్టేజ్ మీదకి రండి ప్లీజ్. కామ్. లక్కీగా ఇక్కడ నా ఫ్రెండ్ కూచిపూడి వెంకట్ నాకు చిన్నప్పుడు అంటే మన వెంకట్ కమ్, ఎందుకంటే తను నేను కలిసి చదువుకున్నాం. మాది కృష్ణా జిల్లా. అయితే మనం వెంపట చిన్న సత్యం గారు, పెద్ద సత్యం గారని, వేదాంతం రాఘవయ్య గారని పేర్లు వింటుంటాం. అంటే కూచిపూడి ఫౌండేషన్ అనమాట. వాళ్ళ మనవడు యాక్చువల్గా నా ఫ్రెండు. తన్ని కలవటం ఇక్కడ నాకు అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే నిజంగా చాలా రోజులైంది, మిస్ అయ్యాను తన్ని. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ నాన్న. సూపర్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చూసి ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. మారుతి గారికి చిన్న స్మాల్ ఫెలిసిటేషన్ ఫ్రమ్ అచ్యుత్ గారు అండ్ దీపిక గారు. ఒక మంచిది అంటే ఆయన మొక్కవోని దీక్షకు ఒక మొక్కను వారికి బహుకరించి శాలువుతో సత్కరించి జ్ఞాపిక బహుకరణం జరుగుతోంది. గట్టిగా మనస్ఫూర్తిగా మనం పెద్దల్ని గౌరవించుకుందాం. చాలా సంతోషం మీరు రావటం సార్. ఎస్, ధన్యవాదాలు. మారుతి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా వెంకటచలపతి గారు కూడా మాస్టర్ గారు పిలుపు అందుకొని వచ్చారు. చాలా సంతోషం. వెంటనే నెక్స్ట్ ఐటెంలోకి వెళ్తాం. మారుతి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అచ్యుత్ గారు అండ్ దీపిక గారు అండ్ మా మృత్యుంజయ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుస్తాం. నమస్కారం.